దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మంచిది. మరి దేవుడు గత కాలమంతా ఆయన కృపలో మనల్ని కాచి కాపాడాడు. చాలా త్వరగా గడిచిపోయింది. ఇప్పుడు మనము 10వ మాసంలో ఉన్నాం. 10వ మాసము మొదటి పునరుద్ధాన ఆరాధనలో మనం ఉండటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనము దేవుని యొక్క బల్లకు సమీపించబోయే ముందు మనము సిద్ధపరచుకోవాలి. ఎంతమంది సిద్ధపరచబడి వచ్చారు? ఎవరో చేతులు పైకి ఎత్తట్లయితే చేతులు పైకి ఎత్తిన వాళ్ళకి రొట్టె, చేతులు పైకి ఎత్తిన వాళ్ళకు రొట్టె లేదా? మనము ప్రతిరోజు దేవుని సన్నిధిలో సిద్ధపడి, మరి ముఖ్యంగా శనివారం రాత్రికాల సమయంలో, రేపు ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైన బలలో నీ శరీరంలో నేను పాలిభాగస్తులు అవ్వటానికి నువ్వు కృప చూపించు ప్రభువా. నా జీవితాన్ని సరిచేయి, నా బ్రతుకును బాగు చేయి, ఇంకా నీకు దగ్గరగా నీ పోలికలో నేను జీవించడానికి సహాయం చేయమని ప్రభు సన్నిధిలో మనము గోజాడి ఆయన కృపను పొందుకొని ఆ తర్వాత జరిగే కార్యక్రమంలో మనము పాలిభాగస్తులు అవ్వాలి. మనమేదో నామకార్థంగా ఒక రొట్టెను ఒక ద్రాక్షరసాన్ని తీసుకున్నట్టు కాదు, కానీ మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నామండి? ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ఒక వాక్యం చెబుతుంది, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఈ భూమి మీద ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు, కానీ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవుని కుమారుడైన యేసు ప్రభువారే మానవులను ప్రేమించి, లోకాన్ని ప్రేమించి, ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చి మానవుల యొక్క పాపముల కొరకు ఆయన బలి అయ్యి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ధారపోసి మానవులకు పాపం నుంచి విమోచన దయచేశాడు. మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా రాసిన గ్రంథము ఐజియా చాప్టర్ 1:18. యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రతి ఒక్కరు బైబిల్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి చూడాలి. ప్రతి ఒక్కరు బైబిల్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్, ఒకవేళ బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కోవడానికి కూడా మనము ప్రయత్నం చేయాలి. బైబిల్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. నేను 2017లో బైబిల్ ట్రైనింగ్ చేసే సమయంలో ఫస్ట్ ఎగ్జామ్ జరుగుతూ ఉండిద్ది. వీక్లీ ఒక ఎగ్జామ్ జరిగిద్ది అనమాట. ఎవరెవరైతే సేవకులు సబ్జెక్ట్ చెప్పారో ఆ సబ్జెక్టులో ఎగ్జామ్ జరుగుతూ ఉండేటప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ జరిగింది. ఫస్ట్ ఎగ్జామ్కి నాకు ఫస్ట్ ప్రైజ్ బైబిల్ వచ్చింది. నేను అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నాను ఆ బైబిల్. మా ఓడు కొట్టేసేసాడు ఆ బైబిల్ని. నాకు ఇస్తావా లేదా ఆ బైబిల్? నాకు ఇస్తావా? నాకు ఈ బైబిలే కావాలి. లేదు, కొత్త నిబంధన ఉందా చదువుకోరండి. లేదు, నాకు ఈ బైబిలే కావాలని ఆ బైబిల్ మీద వాడు కన్నుబడింది అనమాట. అంటే బైబిల్ని మన వస్తువులు, మనకు కావాల్సిన వస్తువులు, మనకు కావాల్సిన వాటిని మనం ఎలా అయితే కొనుక్కుంటామో బైబిల్ను కూడా మనం కొనుక్కోవాలి, మనం కూడా పెట్టుకోవాలి. ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు బైబిల్ మనము తెచ్చుకొని దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తున్నప్పుడు వాక్యం మనము తెరిచి చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లవగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అయా తండ్రి, నిన్ను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం నాయన. అయా గత కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచావు, కాచి కాపాడావు, పోషించావు, సంరక్షించావు. అన్ని విషయాల్లో ప్రభా నీ కృపను మా ఎడల ఉంచి ప్రభా మమ్మల్ని నడిపించావు తండ్రి ప్రభా. ఈ 2025 సంవత్సరము తండ్రి ప్రభా 10వ మాసంలో, అక్టోబర్ మాసంలో మేము ఉండటానికి మొదటి తండ్రి ప్రభా వారంలో నీ సన్నిధిలో ప్రభా మేమందరము సమాజంగా కూడుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయా నీ బల్లను సమీపిస్తున్నప్పుడు నాయన మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని నీ వాక్యం చేత మమ్మల్ని మేము తండ్రి ప్రభా సరి చేసుకొని ప్రభా అయా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ నీ బలలో పాలు పంపులు పొంది ప్రభా నీ నిత్యరాజ్యంలో నీతో పాటు
యుగయుగాలు జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నాం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా సెలవిస్తున్నాడు, అంటే దేవుడే సరాసరి మానవులతో మాట్లాడుతున్నాడు, దేవుడే తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. రండి మన వివాదము తీర్చుకుందామని, అంటే నీకు నాకు మధ్య ఉన్న, మీకు నాకు మధ్య ఉన్న గొడవను పరిష్కారం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడే ఉన్నారా అందరూ? మీకు మాకు మధ్య ఉన్న, దేవునికి దేవుని ప్రజలకి మధ్య ఉన్న గొడవను పరిష్కారం చేసుకుందాము. ఎవరు అంటున్నారంటే ఇది ప్రజలంటలా సరాసరి సృష్టికర్త అయిన దేవుడే ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు ఆయన పిల్లల్ని చేసుకుంటే ఆయన పిల్లలు త్రోవ తప్పిపోయి దేవునికి దూరంగా బ్రతుకుతుంటే దేవుడే దిగి వచ్చి ప్రజలతో మాట్లాడుతున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీకు నాకు మధ్య అడ్డుగా ఏమున్నాయో వాటిని పరిష్కరించుకుందాము, సమాధానం పడదాం అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటూ అక్కడ దేవుని ఒక వాక్యం చెబుతుంది. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను. మానవులి పాపములు ఎలా ఉన్నాయంట? రక్తం వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను. రక్తం వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను అని అంటే ఎరుపు రంగు దేనికి గుర్తు? ఎరుపు రంగు దేనికి గుర్తు? డేంజర్కి. ఎరుపు రంగు దేనికి గుర్తు? ట్రాన్స్ఫార్మం పెడతా ఉంటారు, ట్రాన్స్ఫార్మం మీద అస్థిపంజరం బొమ్మేసి స్కెల్టన్ బొమ్మేసి రెడ్ కలర్లో ఉండిద్ది అనమాట. దాని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండిద్ది? రెడ్ కలర్లో ఉండిద్ది. పాపము, పాపానికి సాదృశ్యము, పాపానికి గుర్తు అంటే ఎరుపు రంగు పాపానికి గుర్తు. అందుకే దేవుని ఒక వాక్యం ఉంటుంది, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, హిమము వలె తెల్లవగును, గొర్రెబొచ్చు వలె తెల్లవగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే సరాసరి తన ప్రజలతో మాట్లాడుతున్నాడు, మీకు నాకు మధ్య ఉన్న వివాదం తీర్చుకుందాము, రండి సమాధాన పడదాం, రండి. మీ పాపములు ఎలా ఉన్నాయంటే రక్తం వలె ఎర్రగా ఉన్నాయి. మీ దోషములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి, మీ నడక రక్తం వలె ఎర్రగా ఉన్నది, మీ క్రియలు రక్తం వలె ఎర్రగా ఉంది. అయినను నేను క్షమించుటకు సిద్ధ మనసు గలవాడిని గనక మన వివాదం తీర్చుకుందాం రండి అని అంటూ, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనా సరే హిమం వలె తెల్లవగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొర్రెబొచ్చు వలె తెల్లవగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన వివాదము తీర్చుకోవడానికి ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా పొరపాటు చేసి, ఏదైనా చెయ్యరాని కార్యం చేసి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. జైల్లో పెట్టి జైలు అధికారులు శిక్ష విధించరు, కోర్టులో హాజరుపరుస్తారు. ఎక్కడ హాజరుపరుస్తారు? కోర్టులో హాజరుపరుస్తారు. వాడు చిన్న నేరం చేసినా పెద్ద నేరం చేసినా అతన్ని ఎక్కడ హాజరుపరుస్తారంటే కోర్టులో హాజరుపరుస్తారు. అతన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆ ముద్దాయి పక్షాన, ఆ నేరం చేసిన వారి పక్షాన, ఆ నేరారోపణ చేయబడిన వ్యక్తి పక్షాన ఒక వ్యక్తి వాదిస్తూ ఉంటాడు. అతను ఎవరు అనంటే న్యాయవాది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతను ఎవరంటే న్యాయవాది. అతడు నేరం చేసినా చేయకపోయినా సరే అతని పక్షాన ఒక వ్యక్తి వాదిస్తూ ఉంటాడు. అతను వాదించిన దాన్ని బట్టి జడ్జి, న్యాయాధిపతి తీర్పిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు వచ్చి తన ప్రజలతో మాట్లాడుతున్నాడు, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి, మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నాయి, ఆయనను హిమము వలె తెల్లగావును, గొర్రెబొచ్చు వలె తెల్లగావును అంటున్నాడు. మనం వాదించుకోవడానికి మనకు అర్హత లేదు. ఎందుకనంటే మనం పాపం చేసిన వారం గనక. మన పక్షాన వాదించేవారు ఒకరు ఉన్నారు, ఆయనే లోకరక్షకుడైన యేసు ప్రభువు వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతన్ని ఏమంటారంటే డిఫెన్స్ లాయర్ అంటారు. ఒకవేళ ఏదైనా నేరం చేసి, ఏదైనా తప్పిదం చేసి అతడు కోర్టుకి హాజరుపరచబడినప్పుడు, అతడు పేదవాడైతే అనుకో, డబ్బు ఉన్నవాళ్ళు అనుకో, మంచి లాయర్ని చూస్ చేసుకొని పెట్టుకుంటారు. మంచి లాయర్ని వెతుక్కొని డబ్బు కట్టి పెట్టుకుంటారు అతని జామీన్ ఇవ్వడం కోసం,
అతను విడిపించడానికి ఆ లాయర్ ప్రయత్నం చేసి అతని పక్షాన వాదిస్తూ ఉంటారు. అదే ఎటువంటి ధనము లేక నిరుపేదలైన వారి పక్షాన డిఫెన్స్ లాయర్ అని ప్రభుత్వం పక్షాన లాయర్లు ఉంటారన్నమాట. వాళ్ళే అతని మీద ఉన్న నేరారోపణ నిజమైందా కాదనని వాళ్ళే వాదిస్తూ ఉంటారు. మన పక్షాన డిఫెన్స్ లాయర్ ఒకరు ఉన్నారు. ఆయనే దేవుని కుమారుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన గురించి మనము దేవుని దగ్గర వాదించుకోవడానికి మనకు అర్హత లేదు. మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉన్నాము. దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంటే మన పాపములు రక్తం వలె ఎర్రగాను కెంపు వలె ఎర్రగాను ఉన్నాయి. మనం వాదించుకోవడానికి మనం సరిపోం. మన పక్షాన వాదించడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువారు మన పక్షాన వాదించడానికి, మన పక్షాన మనకు రావాల్సిన శిక్షను ఆయన మీదకి వేసుకొని ఆ శిక్షను ఆయన భరించాడు. అప్పుడు ఆయన మన పక్షాన వాదించడానికి అధికారం పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఆయన మన పక్షాన వాదించడానికి ఎట్టి కార్యాలు చేశాడు, ఎట్టి అధికారము ఆయన పొందుకున్నాడో మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనందరికీ సుపరిచితమైన వాక్యమే. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టెదమని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన ప్రజలని వారి పాపముల నుంచి రక్షించడానికి రక్షకుడుగా యేసు ప్రభువారు ఈ భూలోకంలో పుట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపములు క్షమించుటకు ఈ భూమి మీద మనుష్య కుమారుడికి పాపములు క్షమించుటకు అధికారం కలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పాపములు దేవుని దృష్టిలో, మన పాపములు దేవుని దృష్టికి, మన పాపములు దేవుని యొక్క దృష్టిలో ఎంత తీవ్రంగా ఉన్నా సరే నీ పక్షాన నా పక్షాన మన పక్షాన వాదించడానికి లోకరక్షకుడిగా మానవుని కుమారుడిగా యేసు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సర్వలోక మానవాళి పాప పరిహారార్థం నిమిత్తము ఈ భూలోకంలో జన్మించాడు. మళ్ళీ ఒకసారి ఇదే వచనం చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదమను. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లాయర్ అంటే ఉత్తిగానే లాయర్ అయిపోరు. లాయర్ కోర్సు ఉండిద్ది అనమాట. ఆ కోర్సు చదివి, ఆ కోర్సు రాసి, ఆ కోర్సులో పాస్ అయితేనే లాయర్గా అతనికి ఒక పట్టా వచ్చింది. ఆ పట్టాన్ని చూపించి, ఆ అధికారాన్ని చూపించి అతడు ముద్దాయి పక్షాన వాదిస్తాడు. యేసు ప్రభువారికి మన పక్షాన వాదించడానికి వచ్చాడు. ఆయన మానవ కుమారుడిగా వచ్చాడు. చూద్దాం. రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యం తర్వాత ఉంటుంది. రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడే తన పిల్లలను చేసుకున్నాడు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు తన పిల్లలను చేసుకుంటే, తన పిల్లలు త్రోవ తప్పిపోతే, తన పిల్లలు పాపానికి దాసులైతే, తన పిల్లలు తనకి దూరంగా జీవిస్తూ వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటుంటే, తన ప్రియకుమారుడైన సృష్టికర్త అయిన ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి పాప శరీరాకారంలో పంపాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏ ఆకారంలో ఉన్నాం? పాప శరీరాకారంలో మనం జీవిస్తున్నాం. ఆదాము నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిలో పాపము ఏలుబడి చేస్తుంది. అందుకే సృష్టికర్త అయిన దేవుని కుమారుడిగా
యేసు ప్రభువారు ఈ లోకానికి పాప శరీర ఆకారంలో వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన అనుభవాలు తెలియనోడు కాదు, మన శ్రమల అనుభవాలు తెలియనోడు కాదు, కానీ మనతో పాటు మనకంటే ఎక్కువ శ్రమలు అనుభవించి మనకు మాదిరికరంగా చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష, అంటే మనకి వెయ్యాల్సిన శిక్ష ఎవరికి వేస్తున్నాడు? మన మీదకి రావాల్సిన శిక్ష ఎవరి మీద పడుతుంది? ఆయన సొంత కుమారుడు అంటే యేసు ప్రభువారి మీద శిక్ష పడుతుంది. దోషం చేసింది ఎవరో? మనము. దేవునికి విరుద్ధంగా జీవిస్తుంది ఎవరో? మనము. కానీ మన శిక్షను ఆయన సొంత కుమారుడి మీద వేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆదాము పాపం చేస్తే, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మనుషులందరూ పాపం చేస్తే ఆ శిక్షను తన సొంత కుమారుడి మీద వేస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరి గురించి మనం పొరపాటున అబద్ధం చెప్పాలి. అమ్మా ఇదమ్మ పరిస్థితి, నా గురించి కొద్దిగా మంచిగా చెప్పు, లేనిది ఉన్నట్టు చెప్పు అని అన్నాం అనుకో, మనం చెప్పడానికి ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఎందుకు? ఏదైనా ప్రాబ్లం అయిద్దేమో, ఏదైనా ఇబ్బంది అయిద్దేమో. మరి మన శిక్షను ఆయన మీద వేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన శిక్షను ఆయన మీద వేశాడు. ఆయన్ని పాప శరీర ఆకారంతో ఈ లోకానికి పంపించాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము నీతిమంతులుగా మార్చబట్టానికి, మనము నిర్దోషులుగా మార్చబట్టానికి, ఆయన రక్తంలో మనం కడగబట్టానికి, పాపాలు పరిహరించబడాలంటే గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తం వల్ల మానవుని యొక్క పాపము పోవట్లేదని హెబ్రీలు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్పబడింది. ఆది కాండం నుంచి దేవుడు వారికి ఇచ్చిన కట్టడలు అనుసరించి వారు ఏటేటా ఒక మేక పిల్ల మీద ఆ పాపాలు మోపుతూ ఉంటారు. ఒక మేక పిల్లని పాప పరిహారార్థ బలిగా వారు అర్పిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ పాపాలకి పరిహారం పొందలేదు. ఏ మానవుని రక్తంలో పాపం ఉందో ఆ రక్తానికి పాప విమోచన కలగాలంటే పరిశుద్ధుడైన రక్తం కావాలి. ఆ పరిశుద్ధుడైన రక్తము యేసు ప్రభువారిలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపం ఎరుగని ఆయన్ని పాప శరీర ఆకారంతో పంపించాడు. మనము ఆయన నీతి అగినట్లు, మనము ఆయన పిల్లలముగా మార్చబట్టానికి, మనము నిర్దోషులుగా మార్చబట్టానికి ఆయన మన కొరకు పాపం ఎరగని వానిపైన పాపము మోపబడింది. పాపము ఎరగని వానిపైన పాపపు శిక్ష వేయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి ఆయన మన కొరకు పుట్టాడు. రెండోది శరీర ఆకారంతో పుట్టాడు. ఈ లోకానికి శరీర ఆకారంతో వచ్చి పాపం ఎరుగని ఆయన పైన పాపము మోపబడింది, మనము నీతి అగునట్లు. మూడవది మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉంటుండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించడానికి క్రీస్తును మరణానికి అప్పగించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే పాపం ద్వారా వచ్చు జీతము మరణము. అంటే మన మీదకి రావాల్సిన శిక్ష ఎవరి మీద పడింది? యేసు ప్రభు వారి మీద పడింది. అందుకే 1 యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటికై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినట్లా, నా చిన్నపిల్లలారా, నా పిల్లలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా, మీరు ఎప్పుడు పాపం జోలికి వెళ్ళకూడదు. పాపంతో మీరు సహవాసం చేయకూడదు. మీరు పాపం చేయడానికి ఆసక్తులై ఉండకూడదని మీకు రాస్తున్నానంటూ అంటున్నాడు. ఒకవేళ పొరపాటున మీరు పాపం చేస్తే, ఒకవేళ మీరు దేవుని దృష్టిలో తప్పిదం చేస్తే,
ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పాపములు దేవుని దృష్టిలో కెంపు వలె ఉంటే, మన పాపములు దేవుని దృష్టిలో ఎర్రనివై ఉంటే, మన పక్షాన వాదించడానికి తండ్రి యొద్ద ఒక ఉత్తరవాది ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని జనాంగమా, మనము 2025 సంవత్సరము అక్టోబర్ మాసంలో మనం ఉన్నాం. లోకం చూస్తూ ఉంటుంటే అనేకమైన భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. ప్రభు దినము మనము గుర్తెరికి మానక కూడుకొంచు, ఒకరికొకరిని హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ సహవాసంలో ఎదగమని చెప్పి దేవుని ఒక వాక్యం చెబుతుంది. ఆ దినము సమీపించిన కొలది, ప్రభు దినము సమీపించిన కొలది మనము మరి ఎక్కువగా భయభక్తులుగా కూడుకొని ఆయన మహింపరిచి, ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలి. ఇంకా నీవు రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఆయన నీ పాపముల కొరకు, నీ పాపములు నా పాపముల కొరకే కాదు, సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై ఆయన ఈ భూలోకానికి కన్నికైన మరీ గర్భాన పాప శరీర ఆకారంలో జన్మించి, నీవు నీతి అగునట్లు, మనము నీతి అగునట్లు, మనము ఆయన పిల్లలమగునట్లు ఆయన పాప శరీర ఆకారమందు ఈ లోకంలో జీవించి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మానవాళికి విమోచన, విడుదలను కలగజేశాడు. ఇంకా రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, రక్షణని తునీకరిస్తున్నావేమో. రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియని భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. సోషల్ మీడియాలో చూస్తే అనేక చోట్ల భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, అనేక చోట్ల భూకంపాలు వస్తున్నాయి. మన భారతదేశంలో కూడా నిన్నో మొన్నో ఒక అగ్నిపర్వతము పేలిపోయిందంట. చాలా భయానకమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా, దేవుని మాటకు లోబడకుండా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు పాపం చేశారా, ఒక్క అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు. ఆ ఒక్క అవకాశాన్ని కూడా మనము వినియోగించుకోకపోతే, ఒక్క అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోకపోతే మనము తీర్పులో నిలబడిన వారు అవుతాము. ఇక్కడ పాప శరీరాకారం ముందు ఆయన ఈ లోకానికి వచ్చి పాపమెరుగని ఆయన్ని మనము నీతి అగినట్లు తండ్రి అయిన దేవుడు ఆయన్ని మరణానికి అప్పగించాడు. ఆయన మరణించి తిరిగి లెగిచ్చి పరలోకమందు ఆశీనుడయ్యాడు. మనము పాపము చేయకుండానట్లు, ఒకవేళ పాపము చేస్తే మన పక్షాన వాదించడానికి తండ్రి యొద్ద ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయనే లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఉత్తరవాది మనకి అవకాశం ఇచ్చినప్పుడే, ఆయన ఉత్తరాన్ని, ఆయన ప్రేమ ఉత్తరాన్ని మనకు అందించినప్పుడే మనం స్వీకరిస్తే ఆయన కృపను పొందుకుంటాం. మనము నాకొద్దు బాబు, ఇది నాకు రాలేదు లెటరు, వేరే వాళ్ళకు అనుకుంటా, నా ఇంటి పక్కన వాళ్ళు అనుకుంటానంటే వాళ్ళు కృపను పొందుకుంటారు. మనము కృపను నిరర్ధకం చేసిన వాళ్ళం అవుతాం. చూద్దాం చివరిగా ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక చివరిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం. ప్రకటన గ్రంథము 7, అందరం తీద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14 వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగున నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పరిశుద్ధుడైన యోహానికి ఒక దర్శనం కనపడుతుంది. ఆ దర్శనంలో విస్తారమైన జనసమూహం కనపడుతుందంట. దూత అడుగుతుంది, వీళ్ళెవరో నీకు తెలుసా అంటే, నాకు తెలియదయ్యా, నాకు తెలియదు, వాళ్ళు ఎవరో నాకేం తెలుసు అయ్యా అని అంటే, ఆ దూత చెబుతుంది, వీరు మహాశ్రమం నుండి వచ్చి గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రాలను ఉతుక్కున్నవారు. నేను అంటాను, ఒక వస్త్రాన్ని రక్తంలో ఉతికితే ఏమైద్ది? ఒక వస్త్రాన్ని రక్తంలో ఉతికితే ఏమైద్ది? తెల్లగా వచ్చిద్దా?
ఎర్రగానే ఉండిద్ది అది. నువ్వు ఎంత సబ్బు పెట్టినా, ఎంత సర్ఫ్ పెట్టినా, ఎంత సర్ఫ్ ఎక్సెల్ పెట్టినా, వాషింగ్ మిషన్లో వేసి ఉతికినా సరే ఆ మరక అనేది పోదు. కానీ దేవుని ఒక వాక్యం చెబుతుంది, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. గొర్రె పిల్ల అనగా లోకరక్షకుడైన యేసు ప్రభువారు. ఆయన గొర్రె పిల్లగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకున్నారనంట. వారి పాపములు రక్తం వలె ఎర్రగా ఉంటే, వారి పాపములు కెంపు వలె ఎర్రగా ఉంటే, గొర్రె పిల్ల రక్తంలో వారి వస్త్రాలను ఉతుక్కొని వారు తెలుపు చేసుకున్నారు. గొర్రె బొచ్చు పరిశుద్ధతకు సాదృశ్యము, మంచు పరిశుద్ధతకు, పరిశుభ్రకు, స్వచ్ఛతకు సాదృశ్యము. మన పాపములో రక్తం వలె ఎర్రగైనను, కెంపు వలె ఎర్రగైనను, మంచు వలె తెల్లగా చేస్తానంటున్నాడు. మన పాపములు ఎన్నటినీ ఆయన జ్ఞాపకం చేసుకోకుండా అగాధంలో పడవేశానని అంటున్నాడు. నా పాపాలు ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. ఆయన మన పాపాలు జ్ఞాపకం చేసుకునేవాడు కాదని మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే మనము తీర్పులో నిలబడతాము. ఒకానొక దినాన మనము ధవల సింహాసనం ఎదుట నిలబడవలసిన రోజు ఒకటి మనకు సమీపంగా ఉందని మనము గుర్తెరిగి ఇంకా రక్షణ తీసుకోకపోతే గొర్రెపిల్ల రక్తంలో నీ వస్త్రాలను ఉతుక్కొని నీవు తెలుపు చేసుకోవాలి. రక్షణ తీసుకున్న వారైతే శ్రద్ధ భయభక్తులు కలిగి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవుని కొరకు మనం ఉపయోగిస్తూ, దేవుడు మనకిచ్చిన కట్టడల్ని, ఆజ్ఞల్ని మనం పాటిస్తూ, మనము ప్రతిదినము గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకోవని ఆయన యొక్క నిత్య రాజ్యంలో ఆయనతో పాటు యుగయుగాలు జీవించాలన్నది దేవుని యొక్క ఆకాంక్ష ఉంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరము కూడా మోకరించగలిగిన వారందరం కూడా మోకరిద్దాము. లేచి నిలబడగలిగిన వారు లేచి నిలబడదాము. దేవుని యొక్క సన్నిధిలో మనమున్నాము. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన పాపములు రక్తం వలె ఎర్రగైననా, కెంపు వలె ఎర్రగైననా, మంచు వలె తెల్లగా చేస్తానంటున్నాడు. హిమము వలె, గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తానంటున్నాడు. మన పక్షాన వాదించడానికి మనకొక ఉత్తరవాది, మనకొక న్యాయాధిపతి యేసు ప్రభువారు ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన వైపు చూస్తూ రక్షణని స్వీకరించలేకపోతే, ఇంకా రక్షణ తునీకరిస్తే ఇప్పుడైనా సరే దేవుని ఎదుట నీ పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. మనం రక్షింపబడిన మనము ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడో లేఖనం ద్వారా హెచ్చరించబడిన మనము శ్రద్ధ భయభక్తులతో ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో పాలు పంపులు పొందుదాం. అలాగే మనమందరం అలాగే కళ్ళు మూసుకొని అలాగే